ఈ వీడియో మనీ పట్ల మన మనస్తత్వాన్ని, దృక్పథాన్ని మార్చేటువంటి వీడియో. స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా చూడమని నా రిక్వెస్ట్. మనమంతా కష్టపడుతున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాం. డబ్బులు సంపాదించకుండా ఈ రోజులో పెద్దగా ఎవరు ఉండట్లేదులెండి. ఇంత డబ్బులు సంపాదించినా కూడా డబ్బులు నిలవట్లేదు. డబ్బులు నిలవాలంటే ఏం చేయాలి? అసలు ఎలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు అనేది సీరియస్‌గా చర్చిద్దాము. ఇక కంటెంట్‌లోకి వెళ్దాం. డబ్బు మన వద్ద నిలవాలంటే మనం కొన్ని మార్చుకోక తప్పదు. అందులో మొదటిది జెంటిల్‌మెన్ సిండ్రోమ్ అంటారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు. జెంటిల్‌మెన్ సిండ్రోమ్ అంటే ఏంటి? నేను జెంటిల్‌మెన్, నేను గొప్పవాడిని, నేను ఎక్కడా తగ్గను అని అనిపించుకోవడానికి డబ్బులు ధారాళంగా ఖర్చు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చేసి ఓ రూ. 5,000 అప్పు ఇస్తారా అనంటే, వీళ్ళ దగ్గర రూ. 5,000 ఓకే. లేవు కదా అని చెప్పేసి మనసులో అనుకోని, ఏయ్ కేశవరావు, ఏదో జబర్దస్త్ స్కిట్ ఉంటుంది కదా! తగ్గేదే లేదని చెప్పేసి. డబ్బులు లేకున్నా కూడా ఓకే, తప్పకుండా నేను పంపిస్తాను, నేను ఫోన్‌పే కొడతా అని చెప్పేసి, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినాక ఇంకో ఇద్దరు ముగ్గురు దగ్గర అప్పు చేసి మరీ వీళ్ళకి సెండ్ చేస్తూ ఉంటారు. ఇంత మంచి మనస్తత్వం, ఇది మంచి మనస్తత్వమా, అమాయకత్వమా అర్థం కాదు. ఇలాంటి మనస్తత్వం ఉంటే కనుక మీ దగ్గర డబ్బు నిలవదు. ఎందుకంటే జనాలు మీ జీవితాంతం మిమ్మల్ని వాడుకుంటూనే ఉంటారు. ఇలాంటి మనస్తత్వం ఉంటే కనుక. హెల్ప్ చేయొద్దని ఎవరు చెప్పరు కానీ, అది ఎంతవరకు? మన దగ్గర డబ్బులుంటే, ఎక్కువ ఉంటే అది ఓకే. మన దగ్గర డబ్బులే లేకుండా ఇంకెవరినో అడిగి నువ్వు ఇంకెవరికో ఇచ్చేటువంటి అంత మంచి మనస్తత్వం ఉంటే గనక, మిత్రమా నీ దగ్గర డబ్బు నిలవదు. అది తక్షణం మార్చుకోవాలి. ఇక రెండో విషయం వచ్చేసి, మీరు ఎవరికైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకు డబ్బు ఇచ్చినప్పుడు, మళ్ళీ తిరిగి అడగాలంటే మీలో ఎంతమంది భయపడుతున్నారు? ఎంతమంది సందేహిస్తున్నారు? ఎంతమంది పోనీలే మనోడే అని అనుకుంటున్నారు? ఎంతమంది జాలి చూపిస్తున్నారు? ఎంతమంది అడిగితే ఏమనుకుంటాడో అని మొహమాట పడుతూ ఉన్నారు? చాలామంది ఇంట్రోవర్ట్‌లా ఉంటారు. డబ్బులు ఇస్తారు, మళ్ళీ డబ్బులు అడగాలి అనంటే మొహమాట పడుతూ ఉంటారు. ఇలా ఉంటే గనక మీ దగ్గర డబ్బు ఎన్నటికీ నిలవదు. మీ డబ్బే అది, అడగండి. అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతో ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చారు గదా! ఇచ్చినప్పుడు మీరెందుకు అడగకూడదు? సాఫ్ట్‌గానే అడగండి, ఎక్కువ సార్లు అడగండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది మీ డబ్బే. మరీ అంత మొహమాటంకి వెళ్తే గనక ఇక్కడ పనులు కావు. మీది అది మంచితనం కాదు, అమాయకత్వం అవుతుంది. అమాయకంగా ఉన్నన్ని రోజులు లోకం మిమ్మల్ని వాడుకుంటూనే ఉంటుంది. ఇంకా ఎలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు అంటే, మూడో పాయింట్. వాళ్ళు గీసుకున్న ఖర్చు గీతని వాళ్ళే దాటుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు కాక నిలవదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పండగొస్తుంది. ఒక కొత్త షర్ట్ తీసుకుందామని షాప్‌కెళ్తామా? షాప్‌కెళ్ళినాక ఎంతలో తీసుకుందాం అనుకుంటాం? ఫస్ట్ ఒక 1500 అట్లా తీసుకుందామని అనుకుంటాం. ఓకే. షాప్‌కెళ్ళినాక షర్ట్ పర్చేజ్ చేసి బయటికొచ్చేటప్పుడు 2000 బిల్ అవుతుంది. 1500 అనుకున్నావు కదా! 2000 ఎందుకు పెట్టావు? ఇక రకరకాల కారణాలు. మళ్ళీ మళ్ళీ తీసుకుంటామా? మంచి షర్ట్ తీసుకుంటే ఇంకెక్కువ కాలం వస్తుంది గదా! కలర్ నచ్చుతుంది గదా! 500 డిఫరెన్స్ గదా! ఇలాగ మీరు గీసుకున్న ఖర్చు గీతని మీరే దాటే అలవాటుంటే మీ దగ్గర డబ్బు నిలవదు. ఒక మొబైల్ కొందామని షాప్‌కెళ్తావు. ఏదో 20,000లో తీసుకుందాము, లేదంటే 15,000లో తీసుకుందాము అని చెప్పేసి నువ్వనుకుంటావు. బయటికొచ్చేసరికి 30,000 బిల్ చేసి వస్తా ఉంటావు. ఎందుకు అనంటే, మొబైల్స్ మళ్ళీ మళ్ళీ తీసుకోం గదండీ అంటావు. ఇలాగ కారు కొనేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు ఒకటా, రెండా మనం బయటికి వెళ్తే ఖర్చు పెట్టడమే గదా! సో, ఇన్ని ఖర్చులలో మనం గీసుకున్న ఖర్చు గీతని మనమే దాటకూడదు. కారణం ఏదైనప్పటికీ కూడా మనమే దాటకూడదు. మొండిగా వ్యవహరించండి. మీరనుకున్నదే, ఫస్ట్ అనుకున్న అమౌంటే కరెక్ట్ అమౌంట్. లేకుంటే మీరది అనుకోరు. ఆ ఖర్చును మించాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు నిలవకపోవడానికి నాలుగో కారణం వచ్చేసి, చాలామంది అంటా ఉంటారు, డబ్బుదేముందబ్బా! ప్రేమలు ముఖ్యం, బంధాలు ముఖ్యం అని జెప్తా ఉంటారు. పెద్ద పెద్ద డైలాగ్స్ కొడతా ఉంటారు. అలాంటి మైండ్ సెట్టే గనక మీకుంటే గనక, జీవితంలో మీ దగ్గర డబ్బు నిలవదు కాక నిలవదు. ఇలా మీతో మాట్లాడుతున్నందుకు నేను విలన్‌లా కనిపించొచ్చు. కానీ నేను చెప్పేది వినండి. నిప్పును, నీరుని పోలుస్తామా? పోల్చలేము. 2 వేరు వేరు కదా! అలాగే డబ్బుని, ప్రేమని ఎందుకు పోలుస్తున్నారో నాకర్థం కావట్లేదు. డబ్బు వేరు, ప్రేమ వేరు. ఏది గొప్పది, ఏది తక్కువ అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆ రెండిటికి పోలికే లేదు. ప్రేమ, ఆప్యాయతలనేటివి వేరు, డబ్బు వేరు. ప్రేమ, ఆప్యాయతలని చూపించుకుంటూ డబ్బుని తక్కువ చేసి చూడకండి. అది చాలా తప్పు. మన దగ్గర వాళ్ళపై అంత ప్రేమాభిమానాలుంటాయి కదా! అంత ప్రేమాభిమానాలున్నప్పుడు వాళ్ళకేమైనా జరిగినా కూడా వాళ్ళకి ఆ సందర్భంలో అవసరమయ్యేది డబ్బే కదా! సో, ఏంటంటే ఇక్కడ గూడా నేను పోల్చట్లేదు. సందర్భాన్ని వివరిస్తున్నా అంతే. కాబట్టి డబ్బుని, ప్రేమని పోల్చకండి. ప్రేమ, ఆప్యాయతలు చూపించుకుంటూ డబ్బుని తక్కువ చేసి చూడకండి అసలే. డబ్బు అనేది ఒక శక్తి. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ అవుతుంది. తప్పులన్నీ మనమే చేస్తూ, ఆ తప్పుల్ని డబ్బు మీద వేయకండి. డబ్బు పాపిష్టిది అనకండి. అది చాలా తప్పు.
డబ్బు వల్ల చాలా పనులు జరుగుతాయి. ది బెస్ట్‌గా జరుగుతాయి. ఇలాంటి మైండ్ సెట్ ఉంటేనే మీ వద్ద డబ్బు ఉంటుంది. ఇంకా డబ్బు ఎలాంటి వాళ్ళ దగ్గర నిలవదు అనంటే, ఫిఫ్త్ వన్, ఈ రోజే గొప్పది. రేపన్నది లేదు మిత్రమా. ఈ రోజే గొప్పది. ఈ రోజుని ఫుల్‌గా ఎంజాయ్ చేద్దాం. ఖానా, పీనా, ఎంజాయ్ కరో అని జెప్పేసి అనుకుంటూ ఉంటే, అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌ల గురించి తెలియని వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు. మీ దగ్గర ఏ రూపంలో డబ్బొచ్చినా కూడా ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కొంత తీయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చూసుకోండి. కనీసం 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, మీకు వీలైతే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా ఆ డబ్బుని మీరు ముట్టొద్దు. మీరు నెల నెలా తీస్తారా, సంవత్సరానికి తీస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్‌లో మీరు పెట్టుబడి పెట్టండి. అది మీ ఫ్యూచర్‌ని పూర్తిగా మార్చేస్తుందని నేను కాదు, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ ఎంతోమంది చెప్తారు. అలాగే మరొక విషయం, ఇది మీరందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్పబోయేది. కానీ ఎవ్వరూ పాటించరు. సింపుల్ థింగ్, డబ్బులొచ్చినాక, ఖర్చు పెట్టినాక మిగిలినవి దాస్తానని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎంత దాచుకోవాలనుకుంటున్నావు, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నావు అనేటువంటి ఒక ప్లానింగ్‌కి డబ్బు తీసినాక మిగతా ఉన్నటువంటి డబ్బు ఖర్చు పెట్టుకోండి. ఇది అందరికీ తెలుసు. చాలా సింపుల్ విషయం ప్రవీణ్ అంటారా? కానీ ఎంతమంది ఫాలో అవుతారు? మనకు చాలా తెలుసులెండి. అన్నీ తెలుసు. కానీ ఎంత ఫాలో అవుతున్నాం అనేది ముఖ్యం. ఫస్ట్ మనం అందరం ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత మిగిలింది దాయాలి. ఇదే మనకు తెలిసింది. ఇలా ఉంటే గనక అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు గాక నిలవదు. అండ్ వన్ మోర్ థింగ్, పాసివ్ ఇన్‌కమ్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ పాసివ్ ఇన్‌కమ్? మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం నిద్రపోయినా సరే డబ్బులొస్తూనే ఉండాలి. అలాంటివేముంటాయి? ల్యాండ్స్ గానివ్వండి, గోల్డ్ గానివ్వండి, ఇంకేమైనా మీకు మేధోపరమైనటువంటి బుక్ రైటింగ్ కానివ్వండి, వీడియోస్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే, మీరు పని చేయకున్నా కూడా మీరు ఆల్రెడీ చేసిన పని మీకు డబ్బులు సంపాదించి పెడుతూ ఉండాలి. మీ ఆస్తులే మీ ఆస్తుల్ని సృష్టించాలి. అది పాసివ్ ఇన్‌కమ్ అంటారు. మీరు పని చేస్తేనే డబ్బులొస్తాయి. పని ఆపేస్తే డబ్బులాగిపోతాయి. అది యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. యాక్టివ్ ఇన్‌కమ్ మీదనే ఆధారపడితే గనక ఈ రోజుల్లో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని పొందలేరు గాక పొందలేరు. సో, పాసివ్ ఇన్‌కమ్ గురించి తెలుసుకోండి. అవేర్‌నెస్ పెంచుకోండి. ఈ రోజే గొప్పది, రేపన్నది లేదు అనేటువంటి బూటకపు మాటల నుండి బయటపడండి. రేపు కూడా గొప్పదే. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఆశ లేకుండా మనిషి లేడు. కాబట్టి రేపు కూడా గొప్పదే. డబ్బుని దాచుకోండి, డబ్బుని పెంచుకోండి, డబ్బుని సృష్టించుకోండి, ఐశ్వర్యవంతులు కండి. కొంతమంది ఎంత తెలివున్నా, ఎంత కష్టపడ్డా వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు కాక నిలవదు. అందులో మీరు కూడా ఉండే ఉంటారు కదా! తెలివి లేక కాదు, కష్టపడలేక కాదు, అన్నీ చేస్తూనే ఉంటాం. కానీ డబ్బులనేటివి నిలవవు. ఎందుకు అనేది పైన మనం చెప్పుకున్న కారణాల్లో ఏ ఒక్క కారణమైనా మీకు సూట్ అయ్యేది, జనరల్‌గా జనానికందరికీ సూట్ అయ్యే ఒక్క కారణం కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదంటే మీ ఓన్ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయొచ్చు. మన లైఫ్స్‌కి చాలా ఉపయోగపడే వీడియోసే గదా! సో, తప్పకుండా ఫ్యామిలీ గ్రూప్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. థాంక్ యూ. మీ స్పాట్‌లైట్ ప్రవీణ్. థాంక్ యూ.